నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక కొత్త చట్టం జారీ చేయబడిందో, ఈ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. కానీ అది 2023 నుంచి దాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టం గురించి ప్రత్యేకంగా ఈరోజు నేను ప్రజలకి తెలియజేయడానికి ఒక కారణం ఏమిటంటే, ఈ చట్టం విషయంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చట్టం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సమర్పించే వివరాలు కానీ, అలాగే ప్రభుత్వం మన దగ్గర తీసుకునేటువంటి సర్వే వివరాల్లో కానీ మనం ఖచ్చితంగా లేకపోయినట్లయితే తర్వాత ఆ విషయాలు తేల్చుకోవడానికి సివిల్ కోర్ట్స్ ప్రస్తుతానికి జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి వీటికి అన్నింటికి మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళవలసి వస్తుంది. అందువల్ల ఈరోజు ఈ చట్టం గురించి కొన్ని ప్రత్యేకతలు, కొన్ని జాగ్రత్తలు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి అత్యవసరంగా ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రం జారీ చేసిందో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన భారతదేశం తాలూకా స్థాయి పెంచడానికి, మన భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, ప్రపంచ దేశాలతోని మనం కాంపిటేటివ్గా ఉండడం కోసం తయారు చేయబడినటువంటి చట్టం. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడు అమలు చేయొచ్చు అనేటువంటి దానికి వెసులుబాటు ఉంది. అయితే మొదటిగా మన ఆంధ్ర రాష్ట్రం ఈ చట్టాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ చట్టం అమలులోని ఉంది. అయితే ఈ అమలులో ఉన్నప్పటికీ కూడా ఏరియా వైజ్ అమలు జరపబడుతుంది కాబట్టి ఈరోజు అవి ఏరియా వైజ్ మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనేటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే ఈరోజు ముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఈ చట్టం ప్రకారం మనం ఏం తెలుసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చట్టంలో ఏదైతే పేరుందో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో, అక్కడ టైటిలింగ్ అనేటువంటిప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, టైటిలింగ్ అనేటువంటిది మనకి అంటే ప్రజలకి టైటిల్ ఇవ్వడం కాదండి. టైటిలింగ్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూములన్నిటికి సంబంధించి టైటిల్ని మేనేజ్ చేయడానికి, అంటే వాటిలన్నిటికీ ఒక సమగ్రమైనటువంటి రికార్డు, ఒక పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని తయారు చేయడం అండి. దానికోసం ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం తయారు చేస్తున్నది. టైటిలింగ్ అంటే గౌకొని మన టైటిల్ ఇస్తారా లేకపోతే మన టైటిల్ తీసుకుంటారా అనేటువంటిది ఇండివిజువల్ టైటిల్ గురించి ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇస్తుంది మరోసారి ఏంటంటే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది టైటిల్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనున్న భూములన్నింటినీ కూడా టైటిల్ మీద ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ రెడీమేడ్గా ఉండేలాగా ఒక డిజిటల్ సిస్టము, అలాగే రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఉండేలాగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం కోసం ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది జారీ చేయబడింది. అయితే ఈ చట్టంలో జరిగేది ఏమిటంటే, ఒకటి మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ అనేటువంటిది ఒక అథారిటీని అపాయింట్ చేస్తారు. దాంట్లో అధికారులు ఉంటారు. అధికారులు ఏ స్థాయి నుంచి రావాలనేటువంటిది అదంతా అడ్మినిస్ట్రేటివ్ విషయం. సో ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి అథారిటీ అనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, అంటే ప్రస్తుతానికైతే అథారిటీని ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అందులో ఎవరి స్థాయి ఏంటనేది స్టేట్ లెవెల్లోనే ఎవరు ఉంటారు అనేటువంటిది ఆల్రెడీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని, అలాగే కమిషనర్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ సర్వే వారిని, వాళ్ళిద్దరినీ కూడా ఈ వింగ్కి హెడ్స్గా ఆల్రెడీ నిర్ణయించబడింది, అథారిటీ కాన్స్టిట్యూట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఒక్కొక్క ఏరియాకి నోటిఫికేషన్ ఇస్తారు. సో ఈ సెక్షన్స్ అనేటువంటివి తర్వాత మరోసారి పూర్తి స్థాయి వీడియో తయారు చేస్తాను. ప్రస్తుతానికి సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ చట్టం క్రింద ఒక్కొక్క ప్రాంతానికి నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయాలు, జాగ్రత్తలు ఏమిటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళు కూడా, అంటే నోటిఫైడ్ ఏరియా, ఉదాహరణకి కొన్ని మండలాలు నోటిఫైడ్ ఏరియా అని చెప్పిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ఏ ఒక్కళ్ళు కూడా ఆ ప్రాంతంలోని నోటిఫైడ్ ఏరియాలో ఉన్న వాళ్ళ భూముల మీద ఏ లావాదేవీలు చేయకూడదు.
ఒకవేళ ఏదైనా లావాదేవీలు అవసరమైతే, అంటే ఏదైనా రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే ఎవరికైనా సేల్ కానీ, లేకపోతే అగ్రిమెంట్ కానీ, సేల్ అగ్రిమెంట్ కానీ, జీపీఏ కానీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే తప్పనిసరిగా వాటిని అక్కడ ఆ నోటిఫైడ్ ఏరియాకి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటారు. ఎవరైతే టైటిలింగ్ ఆఫీసర్ ఉంటారో ఆ అధికారికి పూర్తి స్థాయిలోని వివరాలన్నీ మనం తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అప్పటికున్న పరిస్థితులను బట్టి రికార్డులు చెక్ చేసి మనకి రిజిస్ట్రేషన్ గురించి కానీ, మనం చేసుకోవాల్సిన ట్రాన్సాక్షన్ గురించి కానీ ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోని మనం సివిల్ కేసులు వేయడానికి వీల్లేదు. ఏ రకమైనటువంటి సివిల్ కోర్టులకి డిస్ట్రిక్ట్ లెవెల్లోని కానీ, లేకపోతే మఫ్షల్ లెవెల్లో కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సివిల్ కోర్ట్స్ పూర్తిగా బార్ చేయబడ్డాయి. ఈ చట్టం ప్రకారం ఏ సివిల్ కోర్టుకి ఏ కేసులోని కూడా స్థిరాస్తుల మీద ఏ రకమైనటువంటి వివాదాలకి కోర్టుకి వెళ్ళడానికి లేదు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏమిటి అని అంటే మన మీద ఉండే రిస్ట్రిక్షన్స్ నేను చెప్పాను, ప్రజల మీద ఉండేవి. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ప్లేస్ని కూడా, అంటే ప్రైవేటా గవర్నమెంటా లేకపోతే మరొకరు అనేటువంటి సంబంధం లేకుండా మొత్తం ల్యాండ్ని సర్వే చేస్తారు. అలా సర్వే చేసేటప్పుడు వారి ఒక్కొక్క ల్యాండ్ తాలూకా పీస్ ఆఫ్ ల్యాండ్కి బౌండరీస్ నిర్ణయించిన తర్వాత ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్, ఆ ఎక్స్టెంట్ అవన్నీ కూడా సర్వే చేస్తారు. ఇది సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారమే సర్వే చేయబడుతుంది. సో అలా సర్వే జరిగిన తరువాత అప్పుడు ఆ ల్యాండ్ని, ఆ సర్వే చేసిన ల్యాండ్ని సోర్స్, అంటే ఎక్కడి నుంచి అయితే, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఇలాగా ఒక్కొక్కరికి ఎక్కడి నుంచి టైటిల్ దఖలు పడింది అనేటువంటిది ఆ సోర్స్ ప్రకారం అవన్నీ కూడా నమోదు చేయబడతాయి. ఎప్పుడైతే ఇలా నమోదు చేశారో వీటినన్నిటిని, నమోదు చేసిన వాటినన్నిటిని కూడా టైటిలింగ్ రిజిస్టర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ టైటిల్ రిజిస్టర్లోని ఇప్పుడు ఈ సర్వే చేయగా వచ్చినటువంటి పేర్లన్నీ రాయబడతాయి. అయితే ఈ రిజిస్టర్ల గురించి చెప్పేటప్పుడు నోటిఫైడ్ ఏరియాలో మొత్తం 3 రిజిస్టర్లు ఓపెన్ చేయబడతాయి. ఆ 3 రిజిస్టర్లో రికార్డులు అవనియండి, 3 రిజిస్టర్లు ఓపెన్ చేయబడతాయి. ఈ 3 రిజిస్టర్లో సర్వే చేసిన తర్వాత టైటిల్ గురించి ఒక రిజిస్టర్ ఉంటుంది, దాని టైటిల్ రిజిస్టర్ అంటారు. దాంట్లో ఈ పేర్లు నమోదు చేయబడతాయి. అలా నమోదు చేసిన తర్వాత ప్రతి ఒక్కడు ఆ నోటిఫైడ్ ఏరియాలోని, అవి కంపెనీలు అవనియండి, లేకపోతే సంస్థలు అవనియండి, రియల్ ఎస్టేట్ కంపెనీలు అవనియండి, ప్రైవేట్ పర్సన్స్ అవనియండి, లేకపోతే ఇండివిజువల్ ల్యాండ్ ఓనర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఈ చట్టం కింద ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారికి, టైటిలింగ్ ఆఫీసర్ అంటారు, ఆ ఆఫీసర్కి ఏం చేయాలంటే దాని మీద, అంటే మన ప్రాపర్టీ మీద ఉన్నటువంటి కోవెనెంట్స్ కానీ చార్జెస్ అని అంటే వాటి మీద, అంటే మన ఆస్తి మీద, స్థిరాస్తి మీద ఉన్నటువంటి అప్పులు కానీ, లేకపోతే వాటి మీద ఏదైనా తనఖాలు కానీ, ఇలాంటి వాటినన్నిటిని చార్జెస్ అంటారు. అవి కానీ కోవెనెంట్స్ అంటే ఏవైనా సేల్ అగ్రిమెంట్లు కానీ, లేకపోతే ఏవైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు కానీ, ఇలాంటివి ఏవైనా అగ్రిమెంట్లు కానీ ఉన్నట్లయితే వాటిని కోవెనెంట్స్ అంటారు. సో ఈ చార్జెస్, కోవెనెంట్స్ ఇలాంటివన్నీ కూడా అధికారికి తెలియచేస్తే రెండవ రిజిస్టర్, అంటే టైటిల్ రిజిస్టర్ తర్వాత రెండవ రిజిస్టర్ ఏదైతే చార్జెస్, కోవెనెంట్స్ అని అన్నామో వాటిలోని ఇవన్నీ కూడా నమోదు చేయబడతాయి. ఎవరి పేరు మీద ఏవేవైతే ఆస్తులు ఉన్నాయో వాటి మీద ఇవి నమోదు చేయబడతాయి. ఇక మూడో రిజిస్టర్ డిస్ప్యూట్ రిజిస్టర్, అంటే వివాదాల రిజిస్టర్. దానిలోకి ఎవరైనా ఇప్పుడు టైటిల్ గురించి ఏదైతే రాయబడిందో ఆ టైటిల్ రిజిస్టర్లోని డిస్ప్యూట్ ఉంటే, ఎవరైనా అబ్జెక్షన్స్ ఉన్నా, తగువులు ఉన్నా, లేకపోతే వాటి మీద ఏవైనా క్లెయిమ్స్, ఇంట్రెస్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు మాకు పలానా ఇంట్రెస్ట్ అంటే హక్కు అనమాట, ఈ స్థిరాస్తి మీద మాకు పలానా హక్కు ఉంది, లేకపోతే మాకు పలానా ఇది ఉంది, పలానా అగ్రిమెంట్ ఉందని కానీ, లేకపోతే ఇది మాదని కానీ, లేకపోతే బౌండరీస్ కానీ ఏమైనా డిస్ప్యూట్ ఉన్నట్లయితే అవి అధికారికి తెలియచేస్తే అవన్నీ కూడా మూడవ రిజిస్టర్ అయినటువంటి వివాదాల రిజిస్టర్, డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేయబడుతుంది. ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీటిలో ఏదైనా గ్రీవియన్స్ ఉంటే, అంటే టైటిల్లో కానీ, లేకపోతే కోవెనెంట్స్ అండ్ చార్జెస్ రిజిస్టర్ కానీ, లేకపోతే డిస్ప్యూట్ రిజిస్టర్ కానీ,
వీటిలో ఏవైనా సరే ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా వాటి మీద ఏదైనా పరిష్కారం కావాల్సి వచ్చినా వీటన్నిటి కోసం దానికి మనం అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఆ అథారిటీకి అప్రోచ్ అవ్వాలి. వారి ముందు మనం పిటిషన్ పెట్టుకోవాలి. పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళు సివిల్ రూల్స్ ఎలాగుంటాయో ఆ చట్టాల ప్రకారమే ఆ పద్ధతిలోనే ఎడ్యుకేషన్ అంటే కోర్టులో జరిగేలాగే, అంటే కోర్టులో జరిగేంత డీటెయిల్డ్గా జరగదు, బట్ కోర్టులో ఎలాగైతే ప్రొసీజర్ ఉంటుందో అలాగే ఈ అథారిటీ ముందు కూడా మన వివాదాలు పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ పరిష్కారం అయితే పర్వాలేదు. ఇక్కడ పరిష్కారం కాకపోయినట్లయితే ఆ అథారిటీ ముందు ఏదైతే వివాదాలు ఉన్నాయో అవి పరిష్కారం కాకపోయినా, లేకపోతే పరిష్కారం చేసిన తర్వాత వాటి మీద ఇంకా గ్రీవియన్స్ ఉన్నా, అంటే అవి పార్టీలు ఎదురు ఒప్పుకోవాలని రూల్ ఏమి లేదు కాబట్టి వాళ్ళకి ఎవరైనా గ్రీవియన్స్ ఉంటే వాళ్ళు అప్పలెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ట్రిబ్యునల్స్. సో ట్రిబ్యునల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ట్రిబ్యునల్స్కి మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అప్పీల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గ్రీవియన్స్ ఉంటే, అక్కడ కూడా అగ్రీవ్డ్ పార్టీ ఉంటే, అంటే అక్కడ కూడా పార్టీలు ఇరువురికి సమ్మతం కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. ఎవరికి కూడా సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. దీనికి ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు హైకోర్టులో. సో హైకోర్టులోనే ఏర్పాటు చేసిన బెంచ్కి మాత్రమే ఈ కేసులన్నీ హైకోర్టుకి తీసుకువెళ్ళాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా లోకల్ కోర్ట్స్లోని, అంటే సివిల్ కోర్ట్స్, సిటీ సివిల్ కోర్ట్స్లోని కానీ లేకపోతే మఫ్షల్ కోర్ట్స్లోని కానీ ఏ రకమైనటువంటి సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు. వాటిని కంప్లీట్గా బార్ చేయబడ్డారు. అయితే ప్రస్తుతానికి వాటి మీద పోరాటం అయితే తీవ్రంగా జరుగుతున్నది. అలాగే చట్టం మీద కూడా తీవ్రమైన పోరాటం జరుగుతున్నది. ప్రస్తుతానికి ఇప్పుడు నేను 2 విషయాలు రిపీట్ చేస్తాను. ఒకసారి నోటిఫికేషన్ అనేటువంటిది ఒక ప్రాంతానికి జారీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే అధికారికి తెలియచేయకుండా, అథారిటీకి తెలియచేయకుండా ఎటువంటి తనఖాలు కానీ, సేల్ కానీ, అగ్రిమెంట్లు కానీ ఏ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీల్లేదు. సర్వే పూర్తయి టైటిల్ తయారైన తర్వాత టైటిల్ రిజిస్టర్లోని నమోదైందో లేదో చెక్ చేసుకొని అందులోని ఏవైనా ఛార్జీలు కానీ కోవెనెంట్స్ కానీ ఉంటే వాటిని తెలియచేస్తే వాటి రిజిస్టర్లో రాయబడతాయి. అలాగే వివాదాలు ఏవైనా ఉంటే వివాదాలని 3వ రిజిస్టర్ అయినటువంటి వివాదాల రిజిస్టర్లో రాస్తారు. ఈ రకంగా 3 రిజిస్టర్లు తయారవుతాయి. అయితే ఈ రిజిస్టర్లలో ఎవరికైనా సరే ఏవైనా అభ్యంతరాలు ఉన్నా కూడా అవి తెలియచేయడానికి ఒకదానికి నెల రోజులు, కొన్ని విషయాలకి 2 నెలలు అలా టైం ఇచ్చారు. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులకు వెళ్ళడానికి లేదు. 2 అయితే అప్పటికే మరి కోర్టుల్లోని కేసులు ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన టైంకే ఎప్పటి నుంచో కేసులు రన్నింగ్లో ఉండొచ్చు. సో అలా ఏవైనా సివిల్ కేసులు ఉంటే, ఓన్లీ సివిల్ కేసులు ఏవైనా, సివిల్ వివాదాలు ఏవైనా, సివిల్ వాద్యాలు ఏవైనా సరే ఈ స్థిరాస్తుల మీద ఉంటే నోటిఫైడ్ ఏరియాలో వాటినన్నిటినీ కూడా ఆయా కోర్టుల్లోని ఏ స్టేటస్లో ఉన్నాయనేటువంటిది పూర్తి వివరాలతోని, కోర్టు వివరాలతోని ఆ పేపర్స్ తీసుకొచ్చి మనం అథారిటీకి, టైటిలింగ్ ఆఫీసర్కి వాటిని సమర్పించాలి. అప్పుడు వాళ్ళు రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటి ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారో, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అథారిటీ వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత దానిని మనం కోర్టులో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్పుడు దానిని కోర్టు రికార్డ్ చేసుకొని మనం ఏదైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేసామో ఆ సర్టిఫికేట్ని, ఈ కేసుని వాళ్ళు నమోదు చేసుకొని ఒక పక్కన పెడతారు. ఈ కేసు అంతా కూడా ప్రస్తుతానికి అథారిటీ ముందు సెటిల్ అవ్వాలి. ఇలా కానీ ఎవరైతే కోర్టులోని పెండింగ్ ఉన్న కేసులు వివరాలు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతంలోని ఇవ్వరో అలాంటి సివిల్ కేసులన్నీ కూడా మరి ఫ్యూచర్లోని ఎంటర్టైన్ చేయబడవు. వాటి మీద హైకోర్టుకే వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా నోటిఫైడ్ ఏరియాలో ఏ వివాదం ఉన్నా వెంటనే అథారిటీకి తెలియచేయాలి. అలాగే వాళ్ళ ల్యాండ్ తాలూకా డీటెయిల్స్ సరిపోయే లేదో సర్వే జరిగిన తర్వాత టైటిల్లో అందరూ చెక్ చేసుకోవాలి. అలాగే ఏవైనా ఛార్జెస్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి చిన్న ఛార్జీ కూడా మీరు తెలియజేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియో
తయారు చేసి ఇంత అర్జెంటుగా ప్రజల ముందు పెట్టడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ కోర్టుల్ని నోటిఫికేషన్ ఇచ్చేదాకా, అంటే ఫిబ్రవరిలోని వాయిదా ఉంది, ఆ వాయిదా ఫిబ్రవరి వరకు కూడా ప్రతి సివిల్ కోర్టుని ప్రత్యేకంగా ఈ చట్టం ప్రకారం ఏదైతే ఇప్పుడు సివిల్ కోర్టులు ఎంటర్టైన్ చేయకూడదని చెప్పారో, సివిల్ కోర్టులకు వెళ్ళకూడదని చెప్పారో, ఆ నోటిఫికేషన్ ప్రారంభమయ్యే వరకు, చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే వరకు, ప్రస్తుతం నెక్స్ట్ వాయిదా వరకు అంటే ఫిబ్రవరి వరకు ఏ సివిల్ కోర్టులోనైనా సరే, ఏ కేసులైనా సరే తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాలి, ప్రస్తుతానికి ఆపడానికి వీలు లేదని చెప్పి ఆర్డర్స్ హైకోర్టు నుంచి జారీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వెంటనే ఎవరెవరికి ఏ అభ్యంతరాలు ఉన్నా, ఎవరెవరికి ఏ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా, ఎవరికైనా ఈ చట్టం మీద అవగాహన కావాల్సిన, ఎవరికైనా సరే ఈ చట్టం గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా వెంటనే మీరు ఇంటర్నెట్లోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే తెలుగులో కావాలంటే ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు, యజమాని కాదండి యాజమాన్య హక్కు అనేటువంటిది మీరు పేరుతో సర్ఫింగ్ చేసినట్లయితే ఇంటర్నెట్లో వివరాలన్నీ వస్తాయి. బట్ ఇంటర్నెట్లో ఇచ్చిన వివరాలు ఎవరికైనా అర్థం కాకపోయినా, లేకపోతే ఎవరికైనా పూర్తిగా అవగాహన కలగకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళడానికి అవ్వదు. కాబట్టి పూర్తి వివరాలు అథారిటీ ముందు మనం ఉంచగలమా లేదా అనేటువంటి వాటికి కొన్ని వాటికి మన దగ్గర వివరాలు ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, మనకి దాదాపు 2 నెలలు సమయం ఉంది. కాబట్టి దయచేసి ఈ 2 నెలల సమయాన్ని ఉపయోగించుకొని ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే, లేదా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే, ఏదైనా స్థిరాస్తికి సంబంధించి ముఖ్యంగా ఇన్హెరిట్ అయిన ఆస్తులు అంటే తాతలు ముత్తాతల ద్వారా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలు ఏవైతే వస్తాయో వాటికి చాలా వరకు డాక్యుమెంట్స్ ఉండవు. అలాగే అడ్వర్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు డాక్యుమెంట్స్ ఉండవు. ఎప్పటి నుంచో ఉంటాం కానీ వాటికి డాక్యుమెంట్స్ ఉండవు. అలాగే చాలామంది కొన్ని ప్రాంతాల్లో అన్డివైడెడ్ అంటే షేర్ని డివైడ్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కుటుంబ సభ్యులు, వాళ్ళకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ద్వారా వచ్చిన తర్వాత షేర్లు అవన్నీ ఉంటాయి. అలాగే ల్యాండ్ సీలింగ్ కింద అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 ప్రకారం కూడా సెటిల్ కాని ఉన్నాయి, ఇనాం కింద సెటిల్ కాని ఉన్నాయి. ఇలా చాలా కారణాలుగా, అలాగే రైతుల హక్కులు పొందినటువంటివి కూడా చాలా వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అందువలన ఇలాంటివన్నీ కూడా ఒకేసారి ఈ అథారిటీ ముందుకు వెళ్ళినట్లయితే అవి చాలా సమయం పట్టొచ్చు. ఒకవేళ వాటిని పెండింగ్ పెట్టినట్లయితే ఇక్కడ అథారిటీ దగ్గర సెటిల్ అవుతుందా, లేకపోతే సివిల్ కోర్టులో సెటిల్ అవుతుందా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది సాధారణంగా అందరికీ సాధ్యం కాని పని. ఎందుకంటే హైకోర్టులోని మనకు ఒక లాయర్ గారితో పరిచయం ఉండాలి, లేకపోతే తెలియాలి, లేకపోతే ఈ కేసులు చేసే లాయర్ని ఎవరో ఒకళ్ళు మనకి పరిచయం చేయాలి. ఇలా చాలా విషయాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన ఊర్లో మన చుట్టుపక్కల ఉండే న్యాయవాదుల ద్వారా మనం తెలుసుకునే విషయాల మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతాం. కాబట్టి దయచేసి ఈ 2 నెలల సమయాన్ని అందరూ వినియోగించుకొని ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే, ప్రస్తుతానికి ఇంకా మనకి 2 నెలల అవకాశం ఇచ్చారు కాబట్టి మీకున్న వివాదాలన్నీ కూడా సివిల్ కోర్టుల ముందున పెట్టండి. సివిల్ కోర్టుల ద్వారా ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉన్నా వెంటనే లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకోండి. సివిల్ కేసులు వెయ్యండి, లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకోండి. సెటిల్ చేసుకొని ఒక టైటిల్ తెచ్చుకోండి. ఇది ఈ చట్టం ద్వారా మీకు మంచి పరిష్కారం. ఎందుకంటే ఒకసారి సివిల్ కోర్టు డిసైడ్ చేసి ఏదైతే లోక్ అదాలత్లోని కాంప్రమైజ్ అవుతారో, సివిల్ కోర్టు జడ్జిమెంట్ కానీ, లోక్ అదాలత్ సెటిల్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా జరిగిన తర్వాత వాటి మీద ఏం చేయడానికి ఈ చట్టానికి అధికారం లేదు. కాబట్టి ఈ చట్టం అమలు జరిగే లోపుని ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఈ చట్టం మీద ప్రెషర్ ఉండదు. అలాగే ఈ చట్టం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటే వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో తయారు చేశాను. అలాగే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు టెలిఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందువల్ల అందరికీ మేము ఒకవేళ చెప్పలేకపోయినట్లయితే మీరు కింద కామెంట్స్ ద్వారా కానీ, లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ, మిగతా వివరాల ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు మీకు పరిచయం ఉన్న చుట్టుపక్కల ఉన్న న్యాయవాదులకి దయచేసి
వెంటనే మీరు అందరూ అప్రోచ్ అవ్వమని చెప్పి నేను మీ అందరికీ మరీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ చట్టం మరొకసారి చెప్తున్నాను, ఈ చట్టం వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ని మనం మన సమక్షంలో తేల్చుకునే అవకాశం లేదు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో వెంటనే న్యాయవాదులకి అప్రోచ్ అవ్వండి, వివరాలు కనుక్కోండి, మా దగ్గర తెలుసుకోండి. వెంటనే సివిల్ కోర్టులకి అప్రోచ్ అవ్వండి. మీకు ఏ చిన్న డిస్ప్యూట్ ఉన్నాయండి, పెద్ద ఖరీదేమి కాదు. సివిల్ డిస్ప్యూట్స్కి కోర్టుకి వెళ్ళడానికి లక్షలు కోట్లు ఖరీదైంది కాదు. రేపు పొద్దున్న ఇక్కడ ఈ అథారిటీ ముందు తేలకపోతే హైకోర్టుకి వెళ్ళడానికి ఇంకా చాలా ఖరీదైన విషయం. అందువలన ఈ సమయాన్ని వినియోగించుకోండి, 2 నెలల సమయాన్ని వినియోగించుకొని వెంటనే మీకు పరిచయం ఉన్న న్యాయవాదులు, మీ న్యాయవాదులు, మన సిటీ లిమిట్స్లో ఉన్న న్యాయవాదుల ద్వారా వెంటనే మీ వివాదాల గురించి చర్చించండి. అసలు అవసరం ఉందో లేదో తెలుసుకోండి. అవసరం ఉంటే వెంటనే కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ఫైల్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే అవి సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కోర్టు ద్వారా కానీ లోక్ ద్వారా కానీ సెటిల్ చేసుకోవడం వల్ల వాటి మీద మళ్ళీ అప్పీల్ అనేటువంటిది మరి ఉండే అవకాశం లేదు. కాబట్టి కొంత మీకు శ్రమ తగ్గుతుందని చెప్పి మీ శ్రేయస్సు కోరి వీడియో తయారు చేయడం అయింది. నమస్కారం.